హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే చేశానండి. మీరు ఎవరైనా చూడకుంటే ఒక్కసారి మన ఛానల్లో ఉంటుంది, చూడండి. మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాత మేమైతే నెక్స్ట్ డైరెక్ట్ ఫిలోమినాస్ చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు సండే కాబట్టి చర్చ్ దగ్గర అయితే చాలా రష్గానే ఉంది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా జనాలు అప్పటికే బయటకి అంతా వెళ్ళిపోతున్నారు. మేము వెళ్ళిన రోజు ఆ చర్చిలో ఒక పెళ్లి కూడా జరిగింది. ఈ చర్చ్ అయితే చాలా పెద్దగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. చర్చి లోపల ఎలా ఉందో చూడండి. మేమైతే ఫస్ట్ టైం చర్చి లోపలికైతే వెళ్ళడము, ఇలాంటి చర్చిని చూడడం కూడా ఫస్ట్ టైమే. మేము కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి లోపల ఎవరైతే లేరు. ఇంకా మేమైతే చూడడానికి అయితే ఈజీ అయ్యింది. చర్చి లోపల చాలా పీస్ఫుల్ గా అయితే అనిపించింది. ఆ చర్చి లోపల ఇంకా లోపలికి వెళ్ళడానికి ఒక దారి ఉంది, అదేంటా చూద్దామని చెప్పేసి అయితే మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. చూడండి, వెళ్ళే దారిలో అయితే ఇలా ఉంది. మేము లోపలికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా కాసేపు వెయిట్ చేసి మేము కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము. లోపల ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. బయటికి వెళ్ళడానికి ఇంకో దారి కూడా ఉంది, కాకపోతే మేము వెళ్ళిన దారి నుండే మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము. చూడండి బయట ఎంత బాగుందో. ఈ చర్చి అయితే చాలా పెద్దగా ఉంది, బయట గ్రౌండ్ కూడా. తర్వాత దారిలో మేము కొబ్బరి బొండలు అయితే తాగేసాము. అక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్ గా స్నో వరల్డ్ కి అయితే వెళ్ళిపోయాము. మా బుడ్డోడు ఎప్పుడు చూసాడో ఎక్కడ చూసాడో తెలియదు కానీ మైసూర్ కి వెళ్ళినప్పటి నుంచి అయితే స్నో వరల్డ్ కి వెళ్దాం, స్నో వరల్డ్ కి వెళ్దాం అని అయితే అంటున్నాడు. కాకపోతే ఇక్కడ స్నో వరల్డ్ కాదు, అది స్నో పార్క్. నేమ్స్ చేంజ్ అయినా కానీ ప్లేస్ అయితే ఒకటే అండ్ స్నో అయితే సేమే. మేము వెళ్ళింది జిఆర్ఎస్ స్నో పార్క్ అన్నమాట. అక్కడనే పక్కనే ఇంకోటి కూడా ఉంటుంది, అదేంటో కూడా నేను చూపిస్తాను. అక్కడ టోటల్ గా 3 ప్లేస్లు అయితే ఉంటుంది. ఒకటి వాటర్ గేమ్స్ కి సంబంధించింది, ఇంకోటి అప్ అండ్ డౌన్ మ్యూజియం, ఇంకోటి స్నో పార్క్ అన్నమాట. ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఈ బ్యాండ్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ చివర్లో ఆ బ్యాండ్ ఇస్తే 150 రూపీస్ అయితే ఇస్తారు. అక్కడ కావాలనుకుంటే 3 కూడా తీసుకోవచ్చు. మేము మాత్రం 2టికి టికెట్ తీసుకున్నాము. కాస్ట్ ఎంత అయిందో చూసారు కదా. ఇక్కడ చిన్న పిల్లలకి వాళ్ళ ఏజ్ ని బట్టి కాదు, వాళ్ళ హైట్ ని బట్టి అయితే టికెట్ తీసుకుంటారు. ఒక సర్టన్ హైట్ దాటితేనే వాళ్ళకైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మా పిల్లలిద్దరూ ఆ హైట్ అయితే దాటేసారు, ఇంకా వాళ్ళకు కూడా టికెట్ తీసుకున్నాము. ఎవరైనా స్నో పార్క్ కి వెళ్ళాలనుకుంటే మీ ఇంటి దగ్గరే సాక్సులు ఉంటే తీసుకెళ్లిపోండి, లేదంటే అక్కడ కొనుక్కోవాల్సి అయితే వస్తుంది. మేము ఇంకా సాక్సులు తీసుకెళ్లలేదు కాబట్టి అక్కడే అయితే కొనుక్కొని ఇంకా లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాము. చూడండి, వీళ్ళంతా లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళే. అక్కడ మన చెప్పులైతే వదిలేయాల్సి ఉంటుంది. మనకు ఒక బ్యాగ్ ఇచ్చారు, ఆ బ్యాగ్ లో మన చెప్పులన్నీ వేసి వాళ్ళకి ఇస్తే ఒక టోకెన్ అయితే ఇస్తారు. స్నో పార్క్ లోకి వెళ్ళడానికన్నా ముందు మనకైతే షూస్ ఇస్తారు, అలాగే కోటు, గ్లౌజ్ అయితే ఇస్తారు. వాటిని మనం బయటనే వేసుకోవాలి. ఆ తర్వాత మనల్ని లోపలికైతే ఎంట్రీ చేస్తారు. మెయిన్ ఎంట్రన్స్ లో కన్నా ముందుగా ఇది ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లోపల ఏమేం చెయ్యాలి, ఏమేం చెయ్యకూడదు అని చెప్పేసి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే 2-3 లాంగ్వేజ్లలో ఇస్తారు. ఆ తర్వాత మనల్ని లోపలికైతే పంపించేస్తారు. చూడండి లోపల ఎలా ఉందో. లోపల అయితే చాలా కూల్గా ఉంది. అంటే స్నో పార్క్ అంటే ఇంకా కూల్గానే ఉంటుంది కదా, చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్లోనే మనమైతే చాలా చల్లగా అయిపోతాము. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా అక్కడ కొన్ని చిన్న పిల్లలకి సంబంధించిన కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. వాటికి ఏం కాస్ట్ పే చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా చోట్ల స్నో పార్క్లలో టైం లిమిట్ అంటూ ఉంటుంది, అంటే 45 మినిట్స్ 1 అవర్ అంటూ. కాకపోతే ఈ స్నో పార్క్ లో మాత్రం ఎలాంటి టైం లిమిట్ అయితే లేదు. మనకి ఎంతసేపు కావాలన్నా లోపల ఉండొచ్చు, కానీ మనం ఒక 1 అవర్ కన్నా ఎక్కువ అయితే ఉండలేము. ఎందుకంటే అప్పటికే చాలా కూల్ అయిపోతాము. లోపల మధ్యలో మనకి మన పైన స్నో లాంటిది ఒకటి స్ప్రే చేస్తూ ఉన్నారు. అలాగే కంటిన్యూగా అయితే మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ అందరూ సేమ్ డ్రెస్లలో ఉంటారు కాబట్టి మనం ఈజీగా గుర్తుపట్టలేము. కొంచెం సైడ్కి అయినా కూడా అక్కడ పిలిచినా కూడా వినిపించదు, అంత సౌండ్ అయితే పెడుతున్నారు. ఇంకా అక్కడ లోపలనే ఇలాంటి ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఈ బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ బొమ్మలపై కూర్చొని ఫోటో తీసుకోవాలన్నా కూడా చాలా కూల్ గా ఉంది. ఇంకా కూర్చుంటే బట్టలన్నీ అయితే తడిసిపోతాయి. అయినా కానీ మేమైతే కూర్చొని ఒక 2-3 పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆ స్నో పార్క్ లో కిందనే కాకుండా పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ రంగుల్లో లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నారు, అందుకే నేను ఈ వీడియో తీసుకున్నాను. చూడండి రంగులు ఎలా మారుతూ ఉన్నాయో.
మీలో ఎవరైనా ఎప్పుడైనా స్నో పార్క్కి కానీ వెళ్తే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లోపలంతా స్లిప్పరీగానే ఉంటుంది. ఎక్కడైనా సరే ఈజీగా జారిపోతూ ఉంటాము. చాలా కేర్ఫుల్గా అయితే నడవాల్సి ఉంటుంది. ఇంకా నేను మా బుడ్డోడైతే పైకి వెళ్ళిపోయాము. అసలు మా బుడ్డోడు ఏమి పట్టుకోకుండానే నడుస్తున్నాడు కానీ చాలా చక్కగా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే నేనైతే ఒక 2-3 ప్లేస్లలో అయితే స్లిప్ అయిపోయాను. ఇక్కడ లోపల మనకి కావాలంటే ఫొటోస్ అయితే తీస్తారు. వాటిని మనం బయటికి వెళ్ళాక డబ్బులు పే చేసి అయితే తీసుకోవాలి. మేమైతే ఒక 2 ఫొటోస్ అయితే తీపించుకున్నాము. కొంచెం ఉంటే నా ఫోన్ అయితే కింద పడిపోయేది. ఇంకా పైనుంచి కిందకి ఇది ఒక గేమ్ అయితే ఉంది. ఈ గేమ్ ఏమంటారో నాకైతే తెలీదు. నేను మా బుడ్డోడైతే ఈ గేమ్ ఆడాము. తర్వాత నా ఫోన్ చూడండి బయటకు వచ్చేసరికి అంత మంచులో తడిసిపోయి ఎలా అయ్యిందో క్లారిటీ అంతా పోయి. ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళ షూస్, కోట్, గ్లౌజెస్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి మన కోసం మన చెప్పులు తీసుకొచ్చి అయితే పెడతారు. వాటిని తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. మేము లోపల ఫోటో తీసుకున్నాం కదా, అది ఇదే అన్నమాట. ఫొటోస్ కి అయితే డబ్బులు ఎక్కువగానే తీసుకున్నారు. ఇంకా ఏం చేస్తాం, మెమొరీగా ఉంటుందని చెప్పేసి అయితే ఆ డబ్బులు కట్టేసి మేము తీసుకున్నాం. స్నో పార్క్ నుంచి బయటకు వచ్చేసి అక్కడైతే కొంచెం మేము తినేసాము. తర్వాత మేమైతే అప్ అండ్ డౌన్ మ్యూజియం అయితే వెళ్ళిపోయాము. లోపల ఎలా ఉందో నేను చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ అప్ అండ్ డౌన్ మ్యూజియం లోకి ఒకేసారి అందరిని అయితే పంపించడం లేదు. ఒక 2-3 ఫ్యామిలీస్ ని ఒకసారికి అయితే పంపిస్తున్నారు. మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసే టైంలో మనం కావాలనుకుంటే సెల్ఫీ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే దానికి కూడా ఎంట్రీ ఫీ ఉంది. మేమేమి అందులోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నాకు చెప్పులు పెట్టుకునే సెటప్ అయితే చాలా నచ్చింది. ఈ అప్ అండ్ డౌన్ మ్యూజియం లోపలి కూడా చెప్పులని వేసుకొని అక్కడ ఇంకా కాసేపు వెయిట్ చేసి మన టర్న్ వచ్చాక మేమైతే పైకి వెళ్ళిపోయాము. స్టెప్స్ ఎక్కుతుంటే పైన చూడండి ఎంత పెద్ద మిర్రర్ పెట్టి ఉన్నారో. ఇంకా పైన కూడా చెప్పులు పెట్టుకోవడానికి అయితే ఉంది. కాంబో ప్యాక్ తీసుకుంటే ఇచ్చిన బ్యాండ్ ని ఇక్కడ చూపిస్తే మనల్ని అయితే అక్కడ చెక్ చేసుకొని లోపలికైతే పంపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళలో ఒకరు మనతో పాటే వస్తారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసి పెడతారన్నమాట. అక్కడున్న ప్లేస్లకి మనం ఎలాంటి ఫోజులు పెట్టాలో మనకు తెలియదు కదా, వాళ్ళే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా దిగాలి, ఇలా పట్టుకోవాలని చెప్పేసి అయితే. ఇక్కడ ఉన్నవన్నీ దాదాపుగా ఒరిజినల్ వాటినే పెట్టారు. కాకపోతే వాటిని కింద పడిపోకుండా గమ్ పెట్టి అయితే పేస్ట్ చేశారు. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ని మనం రివర్స్లో క్యాప్చర్ చేసుకోవాలి, లేదా అంటే రివర్స్లో ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ దాదాపు ఒక 10 to 12 థీమ్స్ అయితే ఉన్నాయి. కిచెన్, హాల్, బెడ్రూమ్ అలాంటివి అన్నమాట. పెద్దవాళ్ళకనే కాకుండా చిన్నపిల్లలకు సంబంధించిన థీమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ తిరిగాక మళ్ళీ ఒక కిందికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ చూడండి లోపల ఎలా ఉందో. చూస్తున్నారుగా లోపల ఎలా ఉందో. నాకైతే చాలా నచ్చింది. ఈ లోపలంతా ఏదో స్పేస్లోకి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. దీని లోపల నిల్చొని ఒక ఫోటో, ఒక వీడియో తీసుకుందామని నిల్చుంటే కాసేపటికే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు మనం తిరుగుతున్నామా లేక అది తిరుగుతుందా అస్సలు అర్థమే కాదు. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇంకా కొన్ని థీమ్స్ అయితే మళ్ళీ కంటిన్యూగా ఉన్నాయి. అవేంటియో చూడండి. అలా ఇంకా స్నో పార్క్, అప్ అండ్ డౌన్ మ్యూజియం చూసుకున్న తర్వాత లంచ్ చేసుకొని మేమైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.